రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మూలా నక్షత్రంలో జన్మించిన వారు విశేషంగా ధనాన్ని ఎలా సంపాదించగలుగుతారో తెలుసుకుందాం. మూలా నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి నివృత్తి అనే రాక్షసుడు. నల్లని ఆకారం, నల్లని దుస్తులు ధరించి ఉంటాడు. ఈ మూలా నక్షత్రానికి నైరుతి దిక్కు అనే అర్థం కూడా ఉంది. ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వలన దుష్టత్వం పోయి శిష్టత్వం వస్తుంది, ఇంకా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నోటిలోని ముందు పళ్ళ మధ్య ఖాళీలు ఉంటాయి. ధన సమృద్ధి కలిగించే నక్షత్రం ఇది. వీరు ఆశావాదులు. విధి భగవంతుని మీద భారం వేసి జీవితం గడుపుతారు. వీరు వృత్తులను, పథకాలను తరచూ మార్చుతుంటారు కనుక ధనం అనుకున్నంతగా నిల్వ ఉండదు. వీరు యజమాని పట్ల, నమ్మిన వారి పట్ల గొప్ప వినయ విధేయతలు ప్రదర్శించుటే కాక వారి విశ్వాసాన్ని పటిష్టం చేసే పనులు చేస్తుంటారు. వీరు జన్మస్థలం కన్నా ఇతర ప్రదేశాల్లో ఎక్కువగా రాణిస్తారు. వీరికి దైవబలమే ఎక్కువగా సహాయం చేస్తుంది. ఆ బలం వల్లే ముఖ్యమైన పనులు చేస్తుంటారు. సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా రాణిస్తారు. తల్లిదండ్రుల ఆస్తి కన్నా స్వతంత్రంగా సంపాదిస్తారు. వీరు వ్యసనాలకు బానిసైతే వాటి నుంచి మరల్చడం చాలా కష్టం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. మూలా నక్షత్ర జాతకులు జీవితకాలంలో పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏవంటే, మంగళవారాల్లో ఏదైనా గుడికి 400 గ్రాముల పంచదారను సమర్పించండి. కృత్రిక మంగళవారం నాడు తప్పక ఉపవాసం ఉండాలి. సోమవారం గోవులకు ఎండుగడ్డి తినిపించండి. మామిడి, సపోటా, అరటిపళ్ళు యథాశక్తి ఆయా కాలాల్లో లభించేటప్పుడు పేద బ్రాహ్మణులకి కానుకగా ఇవ్వండి. 7 వత్తుల దీపం ప్రతిదినం కానీ, ప్రత్యేకంగా మంగళవారం లేదా ఆదివారం కానీ వెలిగించుట వలన కేతువు ప్రీతి చెందుతాడు. నల్ల కుక్కను పెంచడం కానీ లేదా తినుబండారాలు వేయడం వల్ల కానీ కొన్ని బాధల నుంచి నివారణను పొందవచ్చు. అత్తవారిచ్చిన మంచం కేతువు అధీనంలో ఉంటుంది. ఆ మంచం మీద నిద్రించుట, ప్రసవ సమయంలో ఆ మంచాన్ని వాడుట మరీ మంచిది. పేదలకు ఉచితంగా వైద్య సంబంధ సహాయకాలు అందించటం వల్ల కూడా వీరు కొన్ని బాధల నుంచి విముక్తిని పొందగలుగుతారు. మూలికాధారణ. అశ్విని, మఖ, మూల నక్షత్ర దినాల్లో అశ్వగంధి వేరును తెచ్చి స్తోత్ర మంత్రాలతో పూజించి తావీజులో పెట్టి మెడలో కానీ భుజానికి కానీ ధరించడం వలన ఉపశమనాన్ని పొందగలుగుతారు.